ఏ ఎవరో ఏడనో బాంబులేసుకుంటే మనకేంది, ఏమన్నా మన ఇంటి మీదకి వచ్చి పడుతున్నాయా అనుకోవచ్చు కొందరు. ఆల్రెడీ మన వంటింట్లా గ్యాస్ బాంబులు పడ్డాయి, నూనె ఉప్పు పప్పుల మీద రేట్ల బాంబులు పడ్డాయి. రేపో మాపో పెట్రోలు డీజిల్ రేట్లు కూడా పెరిగే కోపున్నదట. ఆఖరికి వ్యవసాయం మీద కూడా ఎఫెక్ట్ పడ్డదబ్బా. ఏడాదికి ఒక్కసారి నడిచే గీదందాకు కూడా కష్టకాలమే వచ్చింది. ఏం యుద్ధం మోపైందో గాని మన రైతులను సుత పరిశాన్ చేయబట్టే కరీంనగర్ జగిత్యాల జిల్లాలకెళ్లి పతేడు గల్ఫ్ దేశాలకు మామిడికాయలు పోతుంటాయి. దునియా మార్కెట్ల మంచి డిమాండ్ ఉండేటోరకు రేటు కూడా మంచిగానే గట్టిస్తారట. కానీ అటు దిక్కేమో పరిస్థితి ఆగమాగముండే. బయట దేశాలకు గాలి మోటార్ల పంపియాలి. బాంబుల మోతతోటి విమానాలు పోవుడు తక్కువయ్యే వరకు ఢిల్లీకెళ్ళొచ్చే సేట్లు ఇటు దిక్కు చూస్తలేరట. ఇక్కడ నుంచి మామిడికాయ మేము తీసుకెళ్లడం దానికి వీలు కాదు, ఎక్స్పోర్ట్ చేస్తాం వీలు కాదు, మేము రామంటుర్రు. అలా అని మా ఇప్పుడు మధ్యలో ఉన్న ట్రేడర్స్ ఇంతకుముందు పూత చూడంగానే కాద చూడంగానే మా రైతుల దగ్గరకు వచ్చి ఎకరానికి గింత అని పట్టుకుంటుండే. అటువంటి లేని పరిస్థితి అయిపోయింది. ఢిల్లీ నుంచి వచ్చి వ్యాపారస్తులు కొనుక్కపోతారు. వాళ్ళు కొనుక్కపోతేనే మాకు లాభం ఉంటుంది. వాళ్ళు వచ్చే యుద్ధం వల్ల వాళ్ళు వచ్చే పరిస్థితులు లేవు. గల్ఫ్ దేశాలకెళ్ళి మనము సమరు గ్యాస్ కొంటుంటే వాళ్ళు ఎండాకాలంలో మన మామిడికాయలు కొంటారన్నట్టు. పతేడు జగిత్యాల కరీంనగర్ మార్కెట్లకెళ్ళి 250 కోట్ల రూపాయల దందా నడిచేదట. కానీ యుద్ధం చేయబట్టి పరిస్థితి రివర్స్ అయింది. ఈ రోజులలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంతకుముందు మన మామిడిగా యుఎస్ ఎక్స్పోర్ట్ అవుతుంది, వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. కానీ యుద్ధం కారణం కూడా ఎక్కడెక్కడ నిలిచిపోతాయి సరఫరాలు. నిజామాబాద్ లా పసుపు రైతులకు సుతా గివ్వే తిప్పలు. యుద్ధం చేయబట్టి బంగ్లాదేశ్, మయన్మార్, మలేషియా, ఇరాన్, గల్ఫ్ దేశాలకు మాలు వంపుడు ఆగిందట. గా వంక చెప్పి రేట్లు తగ్గిస్తున్నారట లోకల్ వ్యాపారులు.